పింఛన్ మంజూరు చేసి ఆదుకోండి సార్. నీలంపేట్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఉహుంపేటకు మండలం నిరుపేద అయిన తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఉహుంపేట మండలంలోని దుర్గం పంచాయతీ పరిధి పాలమిడికి చెందిన తామర్ల కొండబాబు 62 సంవత్సరాలతను వేడుకుంటున్నాడు. తన భార్య చనిపోయి 14 ఏళ్లు అయినా అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తున్నానని, సచివాలయ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నమస్కారం, నా పేరు తామర్ల కొండబాబు. ఇది నా వయసు 62 సంవత్సరాలు. ఇది పాలమామిడి గ్రామం, దుర్గం పంచాయతీ, ఉకుంపేట మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇది నా ఆవిడ చనిపోయి 14 సంవత్సరాలు అయింది. నేను ఒకడే జీవించుతున్నాను. ఇది ప్రభుత్వం వారే దయచేసి మాకు పెన్షన్ ఇప్పిస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం. మండల కేంద్రమైన సబ్బవరం శ్రీ సీతారామరాజు కళ్యాణ మండపంలో బుధవారం మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం అట్టహాస్యంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల 1, 2, 3, 4 గ్రామ సచివాలయాల పరిధిలో ప్రజలు వ్యక్తిగతంగా ఇచ్చిన దరఖాస్తులు, కూటమి నేతల ద్వారా ఇచ్చిన దరఖాస్తులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను కనుగొన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, చుట్టూ ప్రహరీ గోడలు నిర్మాణానికి గ్రామీణ ఉపాధి హామీ నిధులు కేటాయిస్తామని, సబ్బవరంలో మురుగునీటి పారుదల సమస్య అధికంగా ఉన్నందున ప్రధాన రహదారికి 2 ప్రక్కల సీసీ డ్రైనేజీలు నిర్మిస్తామని, ఈ కార్యక్రమంలో ఆక్రమణలు తొలగించి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు, ఎన్నో దౌర్జన్యాలకు గురై ప్రజా గొంతుకై ఎత్తిన గంట తెచ్చకుండా ఈ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన కూడా సుమారు 1500 నుంచి 2000 మంది ఊర్లో కార్యక్రమం చేసుకోవడానికి ఈరోజు సామాజిక భవనం లేకుండా ఉందని, నిరుపయోగం ఉంది, అక్కడ ఏం లేదు. కాబట్టి వచ్చేదంతా పండుగ సీజన్ కాబట్టి సామాజిక భవన నిర్మాణం తక్షణమే జరగాలి. మాది గొల్లవారిపల్లి గ్రామం, సబ్బవరం పంచాయతీ. మాకు ముఖ్యంగా గొల్లవారిపల్లి శ్మశాన వాటిలో షెడ్డు, తర్వాత ఆ షెడ్డులు, ప్రహరీ, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.